ఎట్లయితే కరీంనగర్కి వచ్చినాం కదా హాస్పిటల్కి, పాపం ఆకలి అవుతుందిలే అని చెప్పేసి తిందామని చెప్పి బిర్యానీ తిందామని చెప్పి రెస్టారెంట్కి పోయినాం. ఆన్ కిచెన్ అట అది. ఏదో ఎంత చెండాలంగా ఉంది తెలుసా, వరస్ట్ అంటే వరస్ట్ బిర్యానీ. అసలు నిజంగా ఆకలి చచ్చిపోయింది. కంప్లీట్ పాడైపోయిన పీసెస్ వేశారు. చూసారు కదా, ఆన్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ పేరుకి మాత్రమే, అది బిహేవియర్ కూడా వర్స్ట్ బిహేవియర్ ఉంది. పాడైపోయిన వేసారు కదా అని అంటే, సరే తినలేదు కదా వదిలేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. డిస్కషన్ ఎందుకు, డబ్బులు ఇచ్చేసేయరు అని అంత రూడ్గా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అనమాట. నిజంగా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే. ఆకలి కంప్లీట్గా పోయింది. పాపం నా బిడ్డకి అయితే మస్తు ఇష్టం బిర్యానీ, కానీ ఆమె కూడా తినలేకపోయింది. ఇక వద్దు అని చెప్పేసి చూడండి కంప్లీట్ పాడైపోయిన పీసెస్. ఎట్లా అని అంటే ఎప్పటియో పీసెస్ మీకు వట్టిగా అన్నంతో కొంచెం కలిపి ఆ ప్లెయిన్ రైస్ వేసారు మాకైతే. నిజంగా ఎవరైతే దయచేసి ఆన్ కిచెన్ ప్రిఫర్ చేయకండి. ఇక లాస్ట్కి అయితే యోచిస్తలేరు, మొత్తం మాడిపోయింది. సూప్ అయితే కంప్లీట్ పాడైపోయింది. సూప్ వామిటింగ్ వచ్చింది. బిర్యానీ చూడగానే మాదే ఫేస్ కంప్లీట్ అవుట్. దయచేసి ఎవరు కూడా అస్సలు ప్రిఫర్ చేయకండి ఆన్ కిచెన్. నిజంగా నాకైతే లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. ఎంత ఆకలికో వెళ్ళినామో వేస్ట్ అయిపోయింది నిజంగా. ఈవెన్ నేను డే అంతా ఏం తినలేకపోయినా. అసలు నేను ఫొటోస్ తీయడం మర్చిపోయినా, మా పాప కూడా తీసింది. ఇదిగో